చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 2 వారాలు కావస్తోంది. ఆ చిన్నారి ఏమైంది, ఎక్కడుంది, అసలు బతుకుందా? 400 మంది సిబ్బందితో ఏపీ పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు పోలీసులు ఎలా ముందుకు వెళ్లనున్నారు? మంది సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, దట్టమైన భూభాగాన్ని జల్లెడ పట్టే థర్మల్ డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ, అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు, ₹1,00,000 రివార్డ్. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి ఆచూకీ కనిపెట్టేందుకు చేపడుతున్న చర్యలేవి. అయినా ఫలితం లేదు. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలయ్యాయి. పాపజాడ మాత్రం కానరావడం లేదు. జ్ఞానేశ్వరి అదృశ్యం. పాప ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద గాలింపు చర్యలలో ఒకటిగా మారింది. సుంకర గణేష్, భవానీ దంపతులు సిహెచ్ అగ్రహారంలో ఉన్న 50 ఎకరాల పామాయిల్ తోటలో సంరక్షకులుగా పనిచేస్తున్నారు. జూన్ 6వ తేదీ భవానీ వంట పనిలో, గణేష్ ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పాప జ్ఞానేశ్వరి భవానీ వద్ద ఉందని గణేష్ వద్ద ఉందని భవానీ భావించారు. అయితే కొన్ని గంటల తర్వాత చిన్నారి కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. అయితే అదే రోజు మధ్యాహ్నం ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తి జ్ఞానేశ్వర్ని కొండ సమీపంలో పెంపుడు కుక్కతో పాటుగా చూశారని చెబుతున్నారు. చిన్నారి దగ్గరికి వెళ్లి ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే కుక్క మీదకు వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత నుంచి జ్ఞానేశ్వరి ఇంకెవరికీ కనిపించలేదు. పాప కనిపించకుండా పోయిందనే ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 40 మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. వీరంతా చెరువులు, గుంటలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. అలాగే దట్టమైన అడవిలో దారి చూపేందుకు నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ నుంచి అటవీశాఖ నిపుణులను రప్పించారు. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లతో రాత్రివేళ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 170కి పైగా ఫోన్ రికార్డులను విశ్లేషించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. జూన్ 9న జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు ఆమెతో ఉన్నట్లుగా చెబుతున్న పెంపుడు కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కుక్క వింతగా ప్రవర్తించింది. ఆహారం తినకుండా మనుషులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ దూకుడుగా కనిపించింది. అయితే జ్ఞానేశ్వరి అదృశ్యమైన సుమారు గంట తర్వాత ఆ పెంపుడు కుక్క ప్రధాన రహదారిపై తిరుగుతూ ఒక ఆలయం దగ్గర కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే సమయంలో పోలీసులు గుర్తించారు. అయితే ఆలయం వద్ద నుంచి ఆ కుక్క ఎక్కడికి వెళ్ళింది, 2 రోజులు ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయితే జూన్ 12వ తేదీన ఆ కుక్క కూడా చనిపోయింది. చిన్నారి అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. 30 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 2 వారాలు గడిచినా ఎటువంటి ముఖ్యమైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు దర్యాప్తులో వ్యూహం మార్చారు. ఏదైనా క్రూర జంతువు చిన్నారిని లాక్కెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో ఉన్న బొమ్మలను తోట ఇనుప కంచెకు ఏర్పాటు చేసి జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ కొండపై అడవి జంతువుల జాడలు, కొండ చిలువలు సంచరించే సంకేతాలేవీ కనపడలేదు. చిన్నారి అదృశ్యం కేసును పోలీసులు ప్రధానంగా 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏవైనా జంతువులు దాడి చేశాయా, లేదా బావి, గొయ్యి వంటి వాటిలో ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే చిన్నారి కనిపించకుండా పోవడానికి కొన్ని వారాల ముందు ఆ సమీపంలో బస చేసిన సంచార జాతుల వారిపైన దృష్టి పెట్టారు. రైల్వే బస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ గతంలో జరిగిన పిల్లల అదృశ్యం కేసుల ఫోన్ నెంబర్లతో సరిపోల్చుతున్నారు. అలాగే జీడిపిక్కల కోసం ఆ ప్రాంతానికి వచ్చేవారిని కూడా ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ నిపుణుల భాగస్వామ్యంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.